ఇదైతే నిన్న తీసిన వీడియో. నిన్న అంటే ట్యూస్డే అండి. ఈరోజు అయితే వెనస్డే. నాకైతే ఈరోజు ఆఫీస్ లేదు, హాలిడే. నిన్న అయితే చాలా హడావిడి అయిందండి పొద్దున. అసలు అంటే లేచిందే లేట్గా అనుకోండి. 7:30కి అయితే లేచేసి బెడ్ అంతా సదిరేశాను. ఇక్కడైతే ఇక మా తమ్ముడు క్లాస్ స్టార్ట్. మార్నింగ్ 7ంటికి వాడికి స్టార్ట్ అయిపోతుందండి. వాడు నోట్స్ కూడా ఏదో ప్రిపేర్ చేసుకుంటున్నాడు. వాడిని డిస్టర్బ్ చేయకుండా మనం బయటికి వెళ్ళిపోదాం పదండి. లేచేసరికి మా మమ్మీ అయితే ఇంకా తులసి చెట్టు దగ్గర ముగ్గులు పెట్టేసింది. అండ్ ఇక్కడ వాకింగ్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కూడా ముగ్గులు పెట్టేసింది. రోడ్ మీద కూడా వేసింది చూడండి. పల్లెటూరులో అయితే అంతే కదండి, రోడ్ల మీద నడిచే ప్లేస్లో అన్నిట్లో ముగ్గులు వేసుకుంటాం కదా మంచిగా. ఇంకా ఇక్కడ వేడి నీళ్ళు కాగుతున్నాయి. ఏదో అట్లా ఎఫెక్ట్ ఇద్దామని ట్రై చేసినా కానీ నాకైతే అస్సలు రాదు. కాగుతున్నాయి వాటరు. ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుందని వచ్చి చూస్తే వాటర్ వేడి చేస్తుంది. ఇంకా గ్రీన్ టీ కూడా పొయ్యి మీద పెట్టేసింది. ఇక్కడైతే నేను ఇంకా తలస్నానం చేసేసాను. నేనైతే 5 ట్యూస్డేస్ ఫాస్టింగ్ ఉంటాను మొక్కుకున్నా అండి. ఇదైతే ఫోర్త్ మంగళవారం అన్నమాట. ఇంకొక మంగళవారం ఉంది, అది అయిపోతే నా మొక్కు అయిపోతుంది. అసలు ఎందుకున్నానో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకా ఇక్కడైతే టైం అవుతుంది అనేసి మా మమ్మీ నేను చపాతీ కట్టెల పొయ్యి పని చేస్తాను, నువ్వు కర్రీ వండేసి అంటే వండుతున్నాను. ఆలుగడ్డ బాయిల్ చేసుకొని బఠానీ వేసి చేయాలండి అది. ఆలుగడ్డ ఆల్రెడీ ఆలుగడ్డ అది బాయిల్ చేసి ఉంటే త్వరగానే అయిపోద్ది కర్రీ. ఇంకా నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, మీరు చూసేయండి. ఇంకా మమ్మీ అయితే అవి వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తుంది నాకు. గ్రీన్ టీ అయితే గ్లాస్లో పోసుకున్నానండి. ఇంకా స్టార్ట్ చేద్దాము చేయడము. ప్రిపరేషన్ అంతా ఉంటుంది. మీకు ఒక మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. నా వాయిస్ కనుక బోర్ కొడితే.
ఇంకా ఇక్కడైతే రెడీ అవుతున్నా అండి. ఇదైతే ఈరోజు నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ఈ డ్రెస్ అయితే నేను అజియోలో తీసుకున్నాను. 3 పీస్ సెట్ అండి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది డ్రెస్. కొంచెము లెంత్ వచ్చింది. నాకైతే ఎస్ సైజ్ సరిపోతుంది. నేనైతే లెంత్ కొంచెం అడ్జస్ట్ చేయించుకున్నాను, అంటే కట్ చేయించుకున్నాను. కట్ చేయించుకుంటేనే లుక్ చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి, అజియోలో సెర్చ్ చేస్తే దొరికిద్ది. ఇంకా ఇక్కడైతే బాక్స్ పెట్టేసుకుంటున్నాను, తినడానికి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఫాస్టింగ్ కాబట్టి ఒక్క పూటే అన్నం తింటాను కాబట్టి మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం అయితే చపాతీ చేసింది మమ్మీ, కట్టెల పొయ్యి మీద చేసింది చూడండి. ఇంకా మా ఆఫ్టర్నూన్ కూడా అదే తింటాను, మార్నింగ్ కూడా అదే తినేసి వెళ్ళిపోతాను ఆఫీస్కి. మా తమ్ముడు అయితే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు అయితే ఎంత హడావిడి అయిందో ఇంట్లో. బస్ స్టాప్లో జస్ట్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేసినండి, అంతే బస్ వచ్చేసింది. ఎక్కేసిన, సీటు కూడా దొరికింది, హాయిగా విండో సీటు కూర్చున్నాను. అట్లా బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే అక్కడ వీడియో తీస్తూ ఉన్నాను. అంత సూపర్గా ఏముండదండి, ఏముంది చెట్లు ఉంటాయి అంతే. వ్యూ కొంచెం బాగుంటుంది కదా అని వీడియో అయితే తీశాను, ఖాళీగా ఉండి ఏం చేయాలనేసి. నేనైతే బస్ ఎక్కితే ఒక 10-15 నిమిషాలండి ఆఫీస్కి, అంతే. మళ్ళీ దిగిపోవడమే. మళ్ళీ అక్కడ నుండి ఒక 10 నిమిషాలలో నడుచుకుంటూ వెళ్తే ఆఫీస్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫాస్టింగ్ కాబట్టి ఈవినింగ్ రాగానే మా తమ్ముడికి ఆకలేస్తుంది, రా అంటే ఫ్రెష్ అప్ అయి తొందర వచ్చాను. బీట్రూట్ రైస్ చేసింది మా మమ్మీ, దాంట్లోకి పప్పు ఇంకా చారు, ఫ్రైడ్ మిర్చి అన్నమాట, అండ్ కొంచెం మజ్జిగ చారు కూడా చేసింది. బాగుంటుందండి బీట్రూట్ రైస్. ఎవరన్నా అసలు ట్రై చేశారా? మేమైతే చిన్నప్పటి నుంచి తింటాం బీట్రూట్ రైస్. సూపర్ ఉంటుంది. సేమ్ బగారా లాగానే వండుకోవడము. రైస్ వేసే ముందు బీట్రూట్ మిక్సీ బట్టి వేస్తే సరిపోతుంది అంతే. కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది దీనికి. ఇంకంతే. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.